నువ్వు మాట్లాడే మాటలకు న్యాయం ఉండొద్దా? నువ్వు ఒక మాట న్యాయంగా మాట్లాడుతున్నావా, ధర్మంగా మాట్లాడుతున్నావా? రైతుల్ని ఎంత ఏడిపించావు నువ్వు? రాజధానిలో రైతుల్నే ఏడిపిలేదు నువ్వు. మరి ఇవాళ కౌళ్ళు లేకుండా దిగిపోయావు నువ్వు. నువ్వు విమర్శిస్తా. నువ్వు పంచాయతీల్లో ఒక్క రూపాయి లేకుండా పంచాయతీలు నిర్వీర్యం చేసావు. మరి గ్రామాలు ఎట్ట బతుకుతే? నువ్వు గాంధీ గారి పరిపాలన ఇది, గ్రామ స్వరాజ్యం తెచ్చారన్నావు. యాదవా యాడ తెచ్చారు గ్రామ స్వరాజ్యం? పోటదాల గారికి పంచాయతీలో నిధులు లేవు. దాని నుంచి వచ్చాయి, నువ్వే లాక్కొని నువ్వే దోసుకున్నావో ఏం చేసావో తెలీదు. ఎక్కడ నిలువును అమ్ముకొని నీ ఇష్టానుసారం చేసి రాష్ట్రాన్ని సముద్రంలో సుడిగుండాన్ని చేసావు నువ్వు. అందుకే నిన్ను ప్రజలందరూ కలిసి ఒకే మాట మీదకి వచ్చి ఒక కులాన్ని ఎత్తి కులాల నానిగాడితో బూతులు తెచ్చావు నువ్వు. వాడు మనిషి కూడా పుట్టాడా? వాడు మనిషినా? వాడు పశువా? అందుకే వాడిని తీసుకుపోయి బంగాళాఖాతంలో కలిపారు. దగ్గరలో ఉన్నాడు, గుడివాడ దగ్గరలో ఉన్నాడని ఆ బంగాళాఖాతంలో కలిపింది వాడిని. నోరు కుదిరే మాటలు మాట్లాడరు, ఒక్క మాట సజావుగా మాట్లాడరు, ఒక్క మాట సభ్యతగా మాట్లాడరు, సంస్కారం తెలియదు. ఏది పడితే అది చంద్రబాబు నాయుడు అంటాం, లోకేష్ అంటాం. వాళ్ళ తలపుళ్ళు ఏమైనా గడిగారా మీరు? ప్రజలు వాళ్ళకి ఓట్లేసారు, గెలిచారు. మీరు ఎందుకు మాట్లాడతారు వాళ్ళ గురించి? సిగ్గుండాళ్ళు అయితే మీరు మాట్లాడరు. మీరు సాయంత్రం 151 సీట్లలో వచ్చి ఎన్ని సీట్లు పడ్డారు? 11 సీట్లలో పడ్డారు. ఎటు చూసినా నెట్టారే, అటు చూసినా నెట్టారే, ఇటు చూసినా నెట్టారే. పరమ దరిద్రులారా, తెలుసుకొని ప్రజల్లో మమేకమై ప్రజాప్రతినిధులుగా పొందాలంటే మంగళ ప్రజల్లో మమేకం అవ్వాలి మీరు. అది అసలు ఎందుకు ఓడిపోయావు అనేది మీరు తెలుసుకోవాలి. కానీ చంద్రబాబు నాయుడు తిడతాం, రాజ్యాంగాన్ని మాట్లాడతాం, పోలీసు వాళ్ళని తిడతాం. పోలీసు వాళ్ళు మనదాకా నీకు నమస్కారం పెట్టలేదా? నువ్వు పోయి అచ్చెన్నాయుడు భట్రామని పట్టుకొచ్చారు, మరి పోయి గాంధీని భట్రామని పట్టుకొచ్చారు. ఈనాడు 7 కేసులు పెట్టారు రాజధాని రైతుల మీద. అవన్నీ తెలియదా మీకు? కళ్ళేమని పోయినా మీ చెవులు ఏమైనా శేషం పోసుకున్నారా ఒక్కొక్కడు? ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఖచ్చితంగా మాట్లాడుతూ నేర్చుకోండి. మీరు ఎన్నో పొలాలు చిల్లలు కట్టి చంద్రబాబు నాయుడు కానీ అనరాని మాట్లాడుతున్నారే మీరు. మరి భూములు ఇచ్చిన రైతులకి పెట్టిన దాంట్లోనే మీరు కౌళ్ళే లేపారు. జగన్మోహన్ రెడ్డి కౌళ్ళు ఇచ్చారా? మరి 2 సంవత్సరాలకు కౌళ్ళు ఇవ్వాలా, 3 సంవత్సరాలు కౌళ్ళు ఇవ్వాలా? ఇచ్చావా? ఇవ్వలేదుగా. అట్నే 169 మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు తీసేసావు. 4 రోజుల్లో 10 రోజుల్లో ఉద్యోగం మీకు ఇస్తానని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చావా? మరి ఏం చేసావని నువ్వు? నిన్నెందుకు ప్రేమిస్తారు? నీ మీద కక్షతోటి దేశ విదేశాల నుంచి లక్షల ఖర్చు, ఒక్క ఓటుకు లక్షల ఖర్చు పెట్టుకొచ్చి ఓట్లు వేశారు. నువ్వు మళ్ళీ ఏదో మాట్లాడితే సరిపోయిందా? నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏదో చేస్తారని ఏది ధర్నా చేసి ఢిల్లీలో ధర్నా చేసి ఎవరినేం బీగుతావు నువ్వు? ఎవరినేం బీగుతావు అంట నువ్వు? నువ్వు ఢిల్లీలో ధర్నా చేస్తే ఎవరు చేస్తారు? నీ 11 మంది ఎమ్మెల్యేలు నువ్వు చేసుకుంటారు. ఇక్కడ న్యాయం ఉండొద్దా?